అదావదు సమదర్శనం అనేదాని యోగ బలంగా చెప్పినదాని అర్జుననికి అదలో ఏం సందేహం అవుతుంది అంటే సమదర్శనం అనే చెప్పేది ఇంత నాకు పురింజుతుంది కాబట్టి దాని నా మనస్సులో ఉరుదిగా పెట్టుకుందుకు వెళ్ళవలేదు. మన ఇప్పుడు ఏం ప్రాబ్లం మన ఫేస్ చేసేమో అదే మరి అర్జునన్ వాండు ఫేస్ చేసేదాని చెప్పిండు. అదావదు ఈ ప్రాబ్లం వచ్చి అందరికి ఉండేదే అనేదాని మనం మొదట పురించుకోలే. సంచలంగా మనస్సు ఉండేది దేనికోసం అది నా నుంచి పెట్టుకుందో లేదు అనే దాని కారణం ఏం చెప్పండి సంచలత్వాత్. ఆ విషయాలు నువ్వు చెప్పిన ఆ విషయాలు దేవుండ మధుసూదన ఆ విషయాలు నా నుంచి స్థిరంగా ఉండింది వెళ్ళవలా దేనికంటే ఆ సంచలత్వాత్ మనసు వచ్చి ఆ అళైపాంజుకుంటా ఉండేదానిచ్చి అనేదాన్ని వాడు చెప్పండి. ఏ తస్య అంటే ఆ మనదినుడయ్య ఆ స్థితిం స్థిరాం ఆ స్థిరంగా ఆ ఉறுதியான తన్మై అనేది అహం నే పశ్చామి నే సూలేదు நான் కాణవిల్లై నా మనసు వచ్చి అట్ట ఉறுதிగా లేదు దేనించింటే ఈ సంచలంగా అళైపాంజే తన్మై ఉండేదానిచ్చి అనేదాన్ని వాడు కృష్ణర్తో చెప్పండి. వాడి ప్రాబ్లాన్ని చెప్పండి. యాక్చువల్గా ఇది కేள்విగా లేదు వాండుడియ మన నిలై ఎట్టా ఉంది అనేదాన్ని కృష్ణర్తో ఎత్తి చెప్పండి. అది 33లో చూసాము. దానిలో మన ఈ ఉత్తమ అధికారి అనగా మధ్యమ అధికారి అధమ అధికారి అనే దానిని చూసాము. ఆ ఉత్తమ అధికారి అనే వాడికి వాడు బాగా క్లీన్ గ్రహణం. ఆ గ్రహణం అంటే దాన్ని వినేదాన్ని బాగా చెప్పేదాన్ని బాగా వినుకుంటున్నాడు గ్రహించుకుంటున్నాడు. వాడి మనసులో అన్నిని గ్రహించుకుంటున్నాడు. అదేది వాడు ఆ గ్రహించిన దాన్ని మనసులో పెట్టుకుందుకుని రిటెన్షన్ అంటారు. గ్రహణం ధారణం అంటే దాన్ని మనసులో ఉరుదిగా పెట్టుకుందుకుని వెళ్ళవుతుంది. అట్టవాడిని ఉత్తమ అధికారి అట అనేసి చెప్పేము. అదేది మధ్యమ అధికారి అనేప్పటికి వాడి నుంచి పెట్టుకుందుకు వెళ్ళవలా వినేందు పురించుతుంది. కాంటే మనసులో అదాది డే టు డే வாழ்க்கையில వ్యవహారం వచ్చేప్పటికి దాన్ని వాడి నుంచి ఉపయోగించేందుకు వెళ్ళవలా. విన్నంది అట్టనేని మరిసిపోతుంది. లేకపోతే దాని పట్ల ఒక ఉறுதியான తన్మై అనేది మనసులో రాలా అనేదే ఆ మధ్యమ అధికారి. ఆ టైప్ లోనే ఇప్పుడు అర్జునన్ ఉన్నాడు. మన అందరినేని అదే మారియే ఉండాము. అది తవిర ఇంకొకటి వాండికి వచ్చి అర్జునన్ వచ్చి ఇంకా ఎక్కువ కన్నాను బాగా వాండి వచ్చి అన్నిలోనే సిరంద ఒక మోడల్ గా ఉండినాడు అనేదాన్ని మన చూసాము. ఏற்கனவே పోన దడవ ఏం చూసాము వాడు అన్ని విషయాల్లోని ఒక ఆర్ట్ ని ఎత్తుకుంటున్నాலும் సరి అనగా డాన్స్ పాట్ అనగా అంబు ఉడిసేదిలో విల్ ఉడిసేదిలో అన్నిలోని వాడు తిరమై వాయిందవాడుగా ఉన్నాడు. మంచి గుణాలు ఉంది అన్ని ధర్మంగా నడిసేండు అన్నిలోనేని వాడుடைய నిలమై మంచి విధాలో ఉంది. అట్ట ఉండేవాడికేని ఈ ప్రచனை అనేది ఉండప్పటికి మనం వచ్చి ఎట్టా ఉండాము అనేది మననే పురిజోళ. ఇది వచ్చి ఇంకొకరు మన మనసుని వచ్చి అనలైజ్ చేసిందంతా వెళ్ళవదు. మన మనసుని మననే అనలైజ్ చేసుకోవాలి. ఏ తావులో మనకు ప్రాబ్లం అవుతుంది, ఏ తావులో మన ఈ ప్రచనలని ఫేస్ చేసేము అనేది ఇంత మననే చూసుకోవాలి. సరే ఇప్పుడు ఇట్ట మారి దీని చెప్పి ముడిచాను. అడుతుని తిరివిని ఆ సంచలంగా ఉండే ఆ మనసు ఇంకా ఎట్టా ఉంది అనేదాన్ని அடுத்த శ్లోకం మూలంగా చెప్పండి సూతాడి. ప్రియా చెప్పేవా సంచలం హి మనః కృష్ణ సంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం సంచలం హి మనః కృష్ణ
సంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలవదృఢం ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే కస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయోరివ సుదుష్కరం. ఇల్లొచ్చి సంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్య అహం నిగ్రహం మన్యే వాయోహో ఇవ సుదుష్కరం. இதுல ஏன் చెప్పండి వాడిని ఇంకా మనసునుடைய తన్మై ఆ మనసునుடைய తన్మై ఇంకా ఎట్టా ఉంది అనేది ఇంకా డీటెయిల్ గా చెప్పేది. మొదటిదిలో సంచలత్వాత్ అటెన్స్ మట్టుం అది వచ్చి ఉరుది అట్ర నిలైలో ఉంది, అసంజుగుట్టా ఉంది, ఆ అళైపాంజే మనసుగా ఉంది అట్ట అని చెప్పిన. అంటే ఇంకా ఇంకొక 3 మొత్తం 4 இயல்புல தன்மை மனசு வச்சு மனசுடைய தன்மை 4 ఆ తన్మైలాని మనసునుடைய తన్మై 4 తన్మైలాని నా మనసు ఇప్పుడు ఇట 4 విధంగా ఉంది. సంచలం, ప్రమాతి, బలవత్, దృఢం ఇట 4 అట్రిబ్యూట్స్ అంటే ఆ ఇయల్బు ఆ మనసునుடைய ఇయల్బు ఇట 4 విధంగా ఉంది. 4 ఏమి సంచలం, ప్రమాతి, బలవత్, దృఢం శ్లోకాలనే ఉంది. ఈ 4 విధంగా ఉంది అనేదాన్ని ఇక్కడ చెప్పిండు. அதாவது సంచలం అంటే మన చపలం అంటే ఉరుది అట్రదు అట అనేసి అర్థం. అదావదు అళైపాంజేట్గా ఉంది అనేదాన్ని చెప్పిండు. ఇది మన జపం చేతే ఒక ఇప్పుడు మన దీని మన మనసు సంచలంగా ఉందా లేదా అటాన్స్ మనం ఎట్టా తెలుసుకోవచ్చు అంటే మనం వచ్చి మెడిటేషన్ లో కూండప్పుడుగుని ఏం చెప్పేమో 108 మాట ఓం నమ శివాయ చెప్పాలే అటాన్స్ ఎంచు కూండప్పుడుగు మన ఒక మాట చెప్పింటాము, 2வது మాట చెప్పుతాము. కంటిన్యూస్ గా చెప్పింది వెళ్ళవుతుందా అని చూసేప్పటికి ఆ కొంచెం మాట చెప్పేప్పటికే మనసు వేరే ఎక్కడెక్కడో పొయ్యేదాన్ని మన వాచ్ చేసేము, గమనించేము. అట్ట చేసేప్పటికే మనకు తెలుసును మన మనసు ఎంత అలవుగా ఉరుదిగా ఉంది, సంచలం అవకుండా ఉంది అనేదాన్ని మన పురించుకోవచ్చు. మనకు ఈ రాగద్వేషం అనేది నిండా ఉన్నదింట, విరుపు వెరుపులు మనసులో నిండా ఉన్నదింట. మనసు నుంచి ఒరుముఖపడేది మనసుకు కష్టం. ఆ దానికే ఇక్కడ చెప్పారు తిరివి ఆ సంచలం అనేది అసైవు అలంజుకుంటా ఉంది. వేరే వేరే విషయాలు ముఖ్యత్వం దేనికి ఇయ్యాలే అటానిసి మనసుకు తెలాలా అన్నిని అవియల్ చేసి పెట్టుకుంది. ఇవాళ ఇది ఎంచును అడుత ఇది ఎంచును అనేసి సంబంధ లేకుండా అన్నిని ఎంచుకుంటా ఉంది. దానించే దీని ఏం చెప్పారు ఆ ఉరుది అట్రదు అటనిసి అర్జునన్ చెప్పిండు. ఏది ఒక அதாவது ஞானம் உறுதிగా లేని దానించి దేని చెయ్యడం ఎట్టా చెయ్యడం అనే కుళప్పాలంతా వచ్చేప్పుడు అదావదు ఆ వరుతం వచ్చేప్పుడు వీనికి ఏం వరుతం అక్కడ ఈ పోర్ చెయ్యాలనా వద్దనా అనే కన్ఫ్యూజన్ వాంటికి ఆ కుళప్పం వాంటికి వచ్చింది. ఈ భీష్మర్ వీళ్ళని ద్రోణర్ వీళ్ళనింతా ఇట్ట గురు మహాన్గా ఉండే వాళ్ళని సంపేది అనేది ఎంతో ఒక దానించి కులం అన్నినేని దవసరే అనే ఒక మనసు కళక్కం అనేది వాళ్ళతో ఉండే పట్టు నుంచి ఆ మన కళక్కం అనేది వచ్చేదానించి ఈ మన కళకంతా ఒక సెకండ్ లో వచ్చినా లేదు తిరివి దాని మండు మొదటనే ఎంచుతా ఉండినండు. మన ఆ పోర్ మునేలో వచ్చి ఆవాల ఎంచలా మొదటనే మండుకి రోగా ఆ కళక్కం ఉండింది. సబ్కాన్ ఆల్ మనసులో ఆ ఇదంతా ఉండింది. దానిచే ఆ థింకింగ్ అనేది ఒక వర్తం అనేది ఒక యాక్సిడెంట్ దిఢీర్నింతా వచ్చేది లేదు. మన ఎన్నం తిరివి దాని పట్ల మనసులో ఎంచింటనే అది ఆ వర్తంగా బయట కవళైగా బయట అవుతుంది. ఒక టైప్ లోనే మనం తిరిగి అదే దీన్ని ఎంచేప్పటికే ఎప్పుడు ఒకరు నన్ను తిట్టిసారు అంటే
తిట్టిసారే అని తిరిగి ఎంచేపటికే అది పెద్దవునే భూతాగారం అవునే తవిర దాని పట్టి తోడుతనేని దించి ఓట్ల అటానికి ఉడిశాముంటే అక్కడ ప్రచనే అనేది రాదు. ఇది ఏర్కనవే మన ముందర చూసిండాము 2వ అధ్యాయం చూసేపుడుకు దీన్ని మనం ఏర్కనవే చూసిండాము. ఏం చూసాము? ఎంత அதாவது ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ రికవరీ. అదావదు ఫ్రీక్వెన్సీ మనకు వచ్చే ఈ వరుత్తం సంచలం అనేది ఒక నాటికి ఎన్ని మాటు అవుతుంది? ఒక నాటికి 10 మాట అవుతుందా? మొదటొచ్చి 10 మాట కూడా నింద మాట కూడా రావచ్చు. అనే ఒక వారానికి 10 మాటే అవుతుంది అనేది కానీ మన కొంచెంగా మనసు அமைதி అవంగా మనవుடைய విరుపు వెరుపులంతా కొరంజంగా మనకి ఈ సంచలం అనేది కొంచెంగా తక్కువ విందుకు ఆరంభించును. దానే ఫ్రీక్వెన్సీ అంటారు. ఎన్ని మాట మన మనసు సంచలపడుతుంది అటనేసి మననే వాచ్ చేయాలి. అది ఫ్రీక్వెన్సీ. ఇంటెన్సిటీ అనేప్పుడు అది మన రోగ ఎంత అలవుకు బాధించుతుంది ఆ విషయం. ఇప్పుడు దోరొకరు తిట్టేరు అంటే ఆ విషయం మనని ఎంత అలవుకు బాధించుతుంది. వద్దే దాన్ని పట్టి వర్తపడేవా మనసులో అది వచ్చి వద్దే. ఇప్పుడు ఎట్టా ఒక గీత వేసేముంటే ఆ కోడు పదివు ఎదినా ఒక ఆణి పట్టి గీత వేస్తే అక్కడ పెద్దగా పడును. అదే ఇంకా ఊరిగా సాగిస్తుంటే దాన్ని వేగంగా అణిచిరాచ్చు. అంత అలవుకు ఉందా ఆణిపట్టి గీంచేటు ఉందా మన మనసులోని? అదే మారియా మననే దాన్ని ఆ వడు అని చెప్పేమి. ఆ వడుని మననే మనగా క్రియేట్స్ ఉరువాక్కుంటున్నాము. ஞானில உடைய என்னாலும் தான் எட்டா ஒண்ணுட்ட எட்டா ஆகாசால பறவை பறந்துட்ட ஏவித சுவடும் உண்டதோ అది మారి మీను నీళ్ళలో నీందేప్పుడు ఎట్టా ఏ సువడుని ఉండదో అది మారి ఈ జ్ఞానినుடைய మనసులో ఏ విధ సువడు అనేదిని అక్కడ ఉండదు. ఏం నడిచినాலும் దోర్ ఏం చెప్పినాலும் ఏం అక్కడ నిగల్చిలు నడిచినాலும் సుఖం వచ్చినాலும் దుఃఖం వచ్చినాலும் ఎదినేని అక్కడ సువడుగా మనసులో పడదు. అదే జ్ఞానికిని సంసారికిని ఉండే వ్యత్యాసం. దాన్ని మన గమనాల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ అనేప్పుడు ఫ్రీక్వెన్సీ ఎన్ని మాట ఈ కవళై నాకు వస్తుంది, అదే కవళయ్యా వేరే కవళయ్యా ఎన్ని మాట వస్తుంది అనగా అది ఎంత అలవు మనని బాధించుతుంది. అది ఎంత కోడు మనసు రోగా ఆ కోడు ఎంత వేస్తుంది ఆ పదివు అది అక్కడ ఎట్టా పదించుతుంది. నిండా పదించితే వద్దునాలుగా ఆ వర్త ఉన్ను లైట్ గా ఉంటే ఈజీగా అది మరణిస్తును. అది అనగా ఆ రికవరీ పీరియడ్ ఒకనాడుతో నేను దానిలోండి విడుబడితున్నానా లేకపోతే 1 వర్షం అవుతుందా లేకపోతే సచ్చేదాకా దాన్ని మరాగండా ఉండానా ఇన్ని ఆ రికవరీ పీరియడ్ కాలం దానిలోండి నేను బయట వచ్చే కాలం ఎట్టా ఉంది అనే దానిని మన చూడాలి. దీనికి నేను ముందర ఎగ్జాంపుల్ చెప్పిన గ్యాప్ ఉందని తెలాల. ఆ బిడ్డ స్కూల్లో ఓ బిడ్డ నాకు మిట్టా ఇయ్యలా అది నన్ను అప్పుడు అట్ట చేసింది అట్ట అనేసి అదే చచ్చిపోయిన్ను. అది ఉలగలప్పుడు లేనే లేదు. కావంటే ఆ మనిషిని ఆ ఎన్నం నాకు రోగం వచ్చేప్పుడుగేని ఆ మనిషిని ఎంచేప్పుడుగేని ఈ విషయాలు పూరా నాకు జ్ఞాపం వచ్చేసింది. అంత అలవు నా మనసులో దాన్ని ఎంచి దాన్ని జ్ఞాపం చేసి పెట్టుకుంటా వడు చేసి నేహ పెట్టుకుంటా. దానే కొంచెంగా మార్చాలి. దానే ఇక్కడ చెప్పారు అట సంచలం అనేప్పుడు ఇదింతని ఈ విషయాల్ని అన్ని మన రోగా ఇది చేసి పెట్టుకుంటాము, పదిచ్చి పెట్టుకుంటాము. ఎట్టా కంప్యూటర్ లో అన్ని హార్డ్ డిస్క్ లో పదిచ్చి పెట్టేమో అది మారి రికార్డ్ చేసి పెట్టేమో ఇంకా అట మారి రికార్డ్ చేసి పెట్టేమో అది మారి అన్నిని మన రికార్డ్ చేసి పెట్టేమో అది ఉండకూడదు అనేదే ఇక్కడ దీని మూలంగా మనం తెలుసుకుంటాం. సరే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పిండు అర్జునన్ సంచలంగా ఉంది అనగా ప్రమాతి అంటే ఇది అదావదు మత్ అంటే
మనకు తెలుసును మత్తు అంటే మతనం అంటే కడంజేది అని అర్థం. ఎట్టా ఈ అసురర్లు దేవర్లని ఆ పార్కడల్ని కడంజినారిగా అదే మతనం అంటారు. అమృత మతనం, అమృతం తేవే అనే దానికోసం, దాని ఎత్తే దానికోసం పార్కడల్ని వాళ్ళు కడంజేరు. ఇక్కడ ప్రమతి అనేప్పటికీ అదిని ఆ మత్ అనే వినయచొల్ని బట్టే అవుతుంది. ఈ మత్ అంటే కడంజేది. ఏం కడంజుతుంది? ఇప్పుడు నా మనస్సు ఎట్టా ఉంది, ఈ సంచలానించి ఈ ఊరిది అట్టు అలైపాంచుకుంటా ఉండేదానించి అది రోగ అన్నిని కలక చేస్తుంది, అన్నిని కలక్కి పెట్టితుంది. మన మజ్జిగ చేసేప్పుడుగా అన్ని కలంగుతుంది. ఇక ఆ తిరివి ఈ మత్తుని పెట్టి మన ఆడించేప్పుడు అట అసైవుని ఇచ్చేప్పుడు ఎట్టా మజ్జిగ కలంగుతుందో అది మారి నా మనస్సు ఏం చేస్తుంది, ఈ అసైవు నుంచి తిరిగి ఆ సంచలంగా ఉండేదానించి ఆ ఎన్నాళ్ళ నుంచి నా మనస్సు అన్నిని, ఈ ఇంద్రియాలని ఒళ్ళుని అన్నిని కలక్కి పెట్టితుంది, అన్నిని ఆర్టి విచ్చుతుంది, అన్నిని కష్టపడుతుంది. మనకు బాగా తెలుసును. ఏదైనా ఒక మనస్సులో ఆ సంచలం ఉన్నది, ఆ అసైవు అనేది ఉన్నప్పుడు తిరివి దాన్ని మనసులో ఎంచి రోగపూరం కళక్కం అనేది వచ్చితుంది. అది నా పులంలోని వెళ్ళిపడును, నా ఒంటోని నొప్పిగా అన్ని కాని వచ్చేది ఈ కలకానించే. దాన్ని మన పురించుకోలే, దాన్ని పురించుకుని మన దాన్ని బ్యాలెన్స్ చేసింది తెలాల. ఇక్కడ ఈ దానికే ఏం చెప్పారు, ఈ రాగద్వేషం విరుపు వెరుపులు ఇది తాని ఎట్టా కడంజుతుంది మన మనసు రోగా కేవలేకుండా అన్ని కలకాలని ఏర్పడుతుంది అనేదానే అర్జునన్ చెప్పిండు. ఇక్కడ సంచలం అనేది పోక ప్రమాతి అనేప్పటికి బాగా కలక్కి పెట్టుతుంది అనేది. அடுத்து பலவத் అనేప్పటికి ఉరుదిగా, అదావదు ఇక్కడ బలవత్ అనేప్పటికి బలంగా, అదావదు దోరుకుని బుద్ధితోనో దేని పెట్టిని దాన్ని మన నుంచి అడక్కిందుకు వెళ్ళవలా. ఈ మనసు వచ్చి అంతలవు స్ట్రాంగ్ గా ఉంది, బలంగా ఉంది. ఏమి దానికే అడుతు దృఢం అటానికి ఒక వార్త వేరే వేసిండు. దృఢం అంటే కఠినమానది, దృఢంగా ఉరుదిగా ఉంది. మొదట సంచలం అనేప్పటికీ అది ఉరుది అట్రదంటే అది ఆ ఉరుది ఏమింటే అడైపాంజే మనసు అనేది అక్కడ చెప్పారు. ఇక్కడ దృఢం అనేప్పుడు కఠినం అర్థం. ఈ మనసు వచ్చి అంత కడుసా ఉంది, పిడివాదంగా ఉంది, దేనిని వినంటుంది. ఎంతదా విచారం చేసి దానితో మంచి మాట చెప్పుతే కూడా అది వచ్చి వినంటుంది. తన స్వభావాలోనేని ఉరుదిగా, ఈ సంచలం అనే ఆ స్వభావాలోనేని అది ఉరుదిగా ఉందే తవర అది దానిలోండి బయట రాంటుంది. దానికి ఇది విచారేణ అభిజేతుం నా సక్తుం, అదావదు విచారం చేసినా కూడా మన చెప్పేవి ఎట్టా విచారం చెయ్యాలే అటాడేదాని మన దిల్లో అన్నిలో సూతా వచ్చేము. ఇది ఇంత ఒకటి లేదు ఆటాడేసి ఆత్మానియే మన ఎంచాలే, అనాత్మానిత ఎంచకూడదు అనగా ఇది ఒళ్ళుంతాని మన ఒక కరివియే, మనసు ఒళ్ళుంతా కరివియే అటానిసి దిల్లంతా అభిమానం పెట్టకాదు. అటానిసింతా అన్నిని విచారం చేసి మనసుకు చెప్పుతా వచ్చేము. ఇంటలెక్ట్ బుద్ధితో మనసుకు దాన్ని అన్ని నేని చెప్పుకుంటా వచ్చేము. ఎట్టదా చెప్పుతనాలు ఈ మనసు ఏం చేస్తుంది, దల్లోండి బయట రాంటుంది. అదే ఇక్కడ ఆ దృఢం అది కఠినంగా ఉండేదానిచి, ఆ పిడివాదాలు ఉండేదానిచి నాకు ఏమి నేను ఇట్టనే నే దిల్లోండి మారింది విరుంబలా అటానిసి దల్లోనే ఆ స్థిరంగా దిడంగా ఉరుదిగా ఉండేదానించి అది ఏం చేస్తుంది, ఈ దానికే సామి ఏం చెప్పారుంటే ఇది వచ్చి వల్కణం మారి ఎరిమలై మారింట రోగా
ఆ ఎరిమల మారి రోగ ఆ ప్రెషర్ అది ఫుల్లా కొదిచ్చుకుంటా ఉంది. దానికే దోర్తన మాట్లాడేప్పుడు బడ 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 మాట్లాడేవిగా అది పూరం வெளிப்பడేవి. ఆ రోగం ఉండే ఆ ఎరిమలగా కొదిచ్చుకుంటా ఉండేది పూరం వార్తలుగా బయట వచ్చింది. ఒక్కొక్కరికి వార్తగా బయట అవుతుంది, ఒక్కొక్కరు செயల్లో సుంచేరు. అట్ట వేరే వేరే వాళ్ళ స్వభావానికి తగ్గట్టు అది ఒక్కొక్కరు మనసులోనే పెట్టుకు దాన్ని అమ్మికేప్పుడు అది నొప్పిగా వచ్చింది. ఇట్ట దీనికి తగ్గట్టు ఎట్టా ఏం చేసేమో ఏం నడుతా ఉందో దానికి తగ్గట్టు అది మారుతుంది. వాళ్ళ స్వభావానికి తగ్గట్టు అది దానిని మన புரிஞ்சுக்கோல. இதே ఇక్కడ వాడు చెప్పింది వచ్చేయండి. అర్జునని ఏం చెప్పిండు, నా మనసు చెప్పింది వచ్చేయండి 4 విధం. அதாவது మనసు వచ్చి మనసునుடைய తన్மை, నా మనసునుடைய తన్மை ఆ ఇయల్బు వచ్చి 4గా ఉంది. ఏమేమి సంచలంగా ఉంది. ఆ సంచలంతో ఆ సంచలం ఉండేదానిచి అది కలకం అవుతుంది. కలంగేది పోగా అది ఆ కలకం ఎట్టా ఉంది, బలంగా ఉంది. ఊరిగా లేసైన కలకం లేదు, అది బలంగా ఉంది. ఆ బలంగా ఉంది అనేప్పటికీ ఆ బలంగా ఉండేది పోగా దృఢంగా వేరే ఉంది. ఆ ఉరుదిగా కఠినంగా వేరే ఉంది. అట్ట మారి ఉండేదానించి మనసు ఇట మారి ఉంది. కృష్ణ అంటే హే కృష్ణ అట అనేసి కృష్ణని పిలిచి చెప్పండి. కృష్ణ అనే దానికి ఇక్కడ వచ్చి భక్త జన పాపాది దోష ఆకర్షణాత్. அதாவது భక్త జన అంటే దోరు ఆ కృష్ణర్తో భక్తితో ఉండారో వాళ్ళ పాపాలు దోషాలు అన్నిని ఆకర్షణ దాన్ని అన్నిని అழிచిరేవాడు. రాణించే వాడి పేరు కృష్ణర్. ఆకర్షతి అంటే వాడిని ఆకర్షణం వాడిని ఎంచేట్గా, అదావది ఎప్పుడే వాడినే ఎంచేట్గా ఉండేదే ఆకర్షణం. కృష్ ధాతు అంటే బాగా అழுத்தி ఉழுదేది అని అర్థం యాక్చువలా. లేకపోతే ఆ ఎంచేది తిరిగి మనసులో ఆళంగా వాడిని డీప్ గా ఎంచేది అనే అర్థం. ఇక్కడ వచ్చి అట్ట మరి వాడిని ఎంచగా వాళ్ళతో ఉండే పాపాలు అన్ని నేని నీంగుసును అనేది ఈ కృష్ణ అనే వార్త మూలంగా చెప్పేది. వీళ్ళు వచ్చి అర్జునని ఏం చెప్పండి, హే కృష్ణ, హే కృష్ణ నా మనసు ఎట్టా ఉంది, సంచలంగా ఉంది. ప్రమాతి అంటే కళకంగా ఉంది. బలంగా ఉంది. అది దోరు ఎట్ట అడక్కుతున్నాను దానికి ఎనంగల నే అడంగునే అట దానికి ఎనంగల అనగా దృఢం అంటే కఠినంగా ఉంది. అది తన స్వభావాలుండి ఆ సంచలాలుండి మార్చుకునే టైప్ లో నా మనస్సు లేదు. అది వచ్చి దాన్ని జయించేందుకు శక్తి ఉడయవనుగా నేలేదు. ఏం విచారం చేసి దానితో చెప్పుతనాలం ఈ మనస్సు దానిలోండి మారే నిలమైలో లేదు అనే దాన్ని అంటే చెప్పింది. తస్య అహం నిగ్రహం మన్యే వాయోహో ఇవ దుష్కరం. அடுத்த లైన్ దానిలో ఏం చెప్పింది అంటే తస్య ఆ మనదినుడయ, తస్య అంటే ఇక్కడ ఆ మనస్సు, ఆ మనది అంద మనదినుడయ నిగ్రహం అంటే దాని యాక్చువల్ నిగ్రహం అంటే దాన్ని కట్టుపడితేది, తడై చేసేది, ఆ సంచలాలోండి దాని నీకేది అనేది సుదుష్కరం. కడేసి వార్త ఉందిగా సుదుష్కరం అంటే ఒద్దే కష్టం. సు అంటే మిகவும் కష్టం, ఒద్దే కష్టం అది అనే దాని అహం మన్యే అట నే ఎంచేను. అదావది ఇట్ట మారి ఉండేదానిచి, అదాదు సంచలంగాని ఒద్దే కళంక చేసేట్ కాని బలంగాని దృఢంగాని ఉండేదానిచి ఇటువంటి ఈ మనస్సుని నేను అట్ట మనసుని నేను నిగ్రహం దాని నీకేదానికి ఒద్దే కష్టం అనే అటానిసి నే ఎంచేను. అహం మన్యే అంటే నాన్ కరుదీరేన్ అర్థం.
అట నే ఎంచేను అనక వాడు దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పిండు, వాయోహో ఇవ, ఎట్టా గాలిని పట్టిందుకు వెళ్ళవదో ఓడు పడుతుకుంటా పోయికుంటా గాలి పోతుంది అంటే దాన్ని పట్టిందుగా వెళ్ళవని గాలిని పట్టిందుకు వెళ్ళవదు. అది మారి ఎట్టా గాలిని పట్టింది వెళ్ళదు, అదే మారి నా మనస్సుని గాలి మారి అది వాటి పోతానే ఉంది. ఎది ఏవాళ్ళ ఎంచుతుంది, ఎట్టా ఎంచుతుంది, ఒకటినే నాకు పురింజలా. అది మన చెప్పేము, ఇది వచ్చి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక కరివి అట్ట అనిస్తా చెప్పేమే తవర ఆ కరివిగా అది దాన్ని పెట్టుకుని యజమానంగా ఉండుని దాన్ని పని చెయ్య పెట్టిందిగా అనేది నా నుంచి వెళ్ళవలా. అది గాలి మారి అది వాటికి పోతా ఉంది, దాన్ని నిలిపేందుకు నాకు వెళ్ళవలేదు అనేదాన్ని ఈ ఉదాహరణ మూలంగా చెప్పి ఇది ఇంత కష్టంగా ఉండేదిని నే ఎట్టా చేసిందుకు వెళ్ళవను అనేట ఒక కేள்విని ఇండైరెక్టా వేసిండు. కృష్ణర్తో డైరెక్ట్ చెప్పలేదు ఇక్కడ కేள்విగా. మనసు ఇయల్బు ఉందే, నువ్వొచ్చి ఈజీగా చెప్పావు సమదర్శన అట అనేదాన్ని. కావంటే ఇది నా నుంచి ముడింజును అట అనేసి నాకు తెలాలా. దేనికంటే నా మనసు ఇట్ట ఉంది, ఇట్ట సంచలంగా ఉంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. పోన క్లాస్ లో చెప్పిన మాండూక్య కారిక, ఆ మాండూక్య ఉపనిషత్తులో గౌడపాదాచార్యార్ అనే ఆ శంకరருடைய பரமேஷ்டி குரு, அதாவது சங்கரருடைய குரு கோவிந்தபாதர், கோவிந்தபாதருடைய குரு గౌడపాదాచార్యార్. ఆతండు ఈ దీని ముండక ఉపనిషత్ కారిక అంటారు. దాన్ని చెప్పేప్పుడుకు దానిలో ఈ మనస్సుని ఎట్టా నిగ్రహం చెయ్యాల. ఇప్పుడు ఈ నిగ్రహం చేసింది వెళ్ళవలేదు అట్టనిసే వీంది చెప్పింది. వీండు ఒకే ఒక్క ప్రచనేని చెప్పి ఆ సంచలం అనే ఒక్క ప్రచనేని చెప్పి ఇది వెళ్ళవలేదు అనేది. కాబట్టి దానిలో 4 ప్రచనే ఈ మెడిటేషన్ చేసేప్పుడు, ఈ నిధిధ్యాసనం అనేది చేసేప్పుడు 4 ప్రచనేని మన ఫేస్ చేస్తాము. ఆ 4ని చెప్పి దానికి ఉపాయాలని చెప్పిండారు. దాని ఒక మాట చూసి అడుతది పోతా. అదావదు దానిలో ఏమి ప్రచనలు చెప్పిండారంటే మొదటి వచ్చి లయం. లయం అనేది వచ్చి నిద్ర, తూకం అటని చెప్పేవి. ఆవాల మనని మరిసి అటనే అన్నిని మరిచిపోతుంది. ఆవాల అది వచ్చి తమసిక్, మనకు ఆ తమో గుణం నిండా ఉండప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది, ఆ దిల్లోనేని లయపడుతుంది. అప్పుడు వచ్చి అరియామైనే నిండి పోయి ఉంది. మనకి ఏం చేసేము ఏమి ఒకటినే తెలాకుండా మన దల్లో లయిచితున్నాము. ఒకటినే తెలాదు నే ఉండాను అనే ఇది కూడా అక్కడ లేకుండా அறியாமல ఉండాము. அதாவது அறிஞ்சு ఉన్నందింటే అది ప్రచన లేదు. அறிஞ்சகண்ட మన ఆ లయానికి పోయేప్పుడు అది వచ్చి మనకు ఈ జ్ఞానాన్ని ఇయ్యదు. బాగా తెలివిగా మన జ్ఞానాన్ని ఆ ధ్యానాన్ని మన ధ్యానతునుடைய ఆ బలాన్ని మన అనుభవించింది వెళ్ళవదు. ఈ లయాలు ఉంటాయి. దానికే ఇది ఆ లయం అనేది ఉండదు. ఆ తమో గుణాలు నిద్ర అనేది ఆ మెడిటేషన్ చేసేప్పుడు వచ్చింది అంటే అది మనకు ప్రచన, అది ఒక తడైగానే అనేదాన్ని చెప్పారు. ఈ లయం దేనికి అవుతుంది అంటే అజీర్ణం, మనకు అజీర్ణం ఉన్నది అంటే అనగా నిండా ఫుడ్ నిండా తినేసా ఉంటా, నిండా ఏం తినేమో దాన్ని నిండా తినేసి నిద్రపోయినా ఉంటాయి. దానిచే నైట్ పాది కడుపు కొంచెంగానే తినాలే అటనిసి నైట్ వచ్చి వద్దే తినకూడదు అటనిసింత చెప్పుతురు. அதாவது தெல்லாட்டா இளவரசன் மாதிரி தின்னாலட்டா, மத்தினால ராஜா மாதிரி தின்னாலட்டா, நைட்டு பிச்சவாண்டு மாதிரியே தின்னாலட்ட అట మరి చెప్పుతురు. ఏర్కడవే తిండి వచ్చి పాది కడుపుకే సాలిడ్ ఫుడ్ ఉండాలి అనగా క్వార్టర్, ఇంకొక కాల్ పகுதி నీళ్ళు కాల్ పகுதி గాలికి ఉండాలి అటనిసి ఏర్కనవే చూసిండాము. అదే మరి నైట్ ని పండుకునే ముందాతి తక్కువనే తినాలి అనేది చెప్పిండారు. అట నిండా తింటే మనకు నిద్రనే వచ్చును. అక్కడ
బాగా మన రెస్ట్ కావలే, రెస్ట్ వచ్చి ఓరளவுக்கு సాను మనం ఏం చేసేము వద్దు తినేప్పుడు నిండా సోంబేరితనం అనేది వచ్చును. దాని నుంచి ఫుడ్ కమ్మి చేయాలి అనే దాన్ని చెప్పిండారు. அடுத்து వచ్చి ఆ తినే ఫుడ్ బాగా జీర్ణం అవ్వబోతున్నాం ఈ తమసిక్ నేచర్ మనకు వచ్చును. దానికే ఈ జంక్ ఫుడ్లు ఇది ఇంత చెప్పారు. ఇక సముద్రంలో పొరిచిన ఆట ఇది నిండ తినేది అనగా కెళంగు వకైలు నిండ తినేది అట ఇంత తింటే తమసిక్ నేచర్ వచ్చును అనేది చెప్పుతారు. అజీర్ణం నిండా ఉండే ఆ పదార్థాలు మన నిండా சேர்த்தக்கூடாது. அதே மாதிரி உடல் சோர்வு మన నిండా ఏ వాళ్ళని ఏదైనా ఒకటి వద్ద యాక్టివ్ ఆ పని చేసే ఈ పని చేసేని ఒళ్ళుని రెస్ట్ లేకుండా ఉన్నది తింటే ఆ ఉడల్ సొరువు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. దాని నుంచి అన్ని నేను ఒక మురై ఒక సిస్టానికి పెట్టుకునే ఉంటే దానిలోండి ఈ లయాలోండి మన విడుబడరాచు, ఆ తడైలోండి మన విడుబడాచు. அடுத்த ఇది వచ్చి విక్షేపక. విక్షేపక అనేదే ఇక్కడ సంచలం అట అనేసి అర్జునన్ చెప్పింది. ఈ విక్షేపక అనేది రజోగుణా నుంచి వచ్చేది. అదావదు రజోగుణా నుంచి ఏ వాళ్ళ మనసు వచ్చి యాక్టివ్ గానే ఉన్నది. దీన్ని చెయ్యాలా దాన్ని చెయ్యాలా అట్ట చెయ్యాలా ఎట్ట చెయ్యాలనేసి మోటి ఫ్యూచర్ ని బట్టి ఎంచును లేకపోతే మా పళసుని బట్టి ఎంచును ఎద్దిన్నా ఒకటిని బట్టి ఈడ్చి పెట్టుకుని నోండుకుంటా ఉన్ను మనసు అట్ట ఉండేది. అట్ట దీనికే ఆ విక్షేపం అట్ట అని పేరు. విక్షేపం అంటే ఏకపట్ట విషయాల్ని ఎంచుకుంటా ఉండేది. అది ఫోకసింగ్ లేకుండా అన్ని విధాలోని మనసు అలపాంజుకుంటానే ఉంది. దానికి ఏమి రెమెడీ అంటే దాని స్వామి அடுத்த శ్లోకాల చెప్పబోయేరు. భగవాన్ అభ్యాసం వైరాగ్యం. అభ్యాసం అంటే పైర్చి, వైరాగ్యం అనేది మనకి ఏற்கனவே తెలుసును. ఈ ఇహభోగ సుఖం స్వర్గం అన్ని భోగాలలోని మనసుని విளக்குనేదే వైరాగ్యం. సరే, ఇది వచ్చి విక్షేపం. அடுத்த தடை ఇది నుంచి సకాపును. அடுத்து మూడవది தடை ఏమిటంటే కషాయక. కషాయక అంటే అழுக்கு. మనకి మనసులో ఇప్పుడు చెప్పినామిగా ఆ వాసన నుంచి, ఈ వాసన అనేది ఆ పదివు అనేసి మొదట చెప్పినామిగా మనసులో ఆ కోడులు పడేది ఆ పదివులు పూరం కషాయం అట అని చెప్పాము. అది ఇంత ఆల్ మనసులో ఆల్ మనసులో ఉండేది ఏమవును మన ఈ మెడిటేషన్ ధ్యానం చేసేప్పటికే ఒక్కొక్కటిగా అది బయట వచ్చేందుకు ఆరంభించును. మన చిన్న ముందట కాలాలంతా ఎప్పుడెప్పుడు ముందటి చిన్న వయసులో అనగా ముందు పాస్ట్ లో ఇరంద కాలాలో ఎన్ని దీని మన సప్రెస్ చేసి పెట్టిండామో మనసులో దాన్ని అழுத்தி పెట్టుకుంటామో అది పూరా ఏం చేసిన రోగండి వల్కణో మారి ఎరిమలై మారి అప్పుడప్పుడు ఈ அமைதிగా మనసు அமைதி అవంగా రోగం ఉండి అది అన్ని బబుల్స్ గా వచ్చిందుకు ఆరంభించును. అదే కషాయం అనేది. అట్ట దిడీర్ని ఒక్కొక్కటి వచ్చేప్పటికి మనసు అట్నే స్తంభించిపోను. అప్పుడు ఈ జ్ఞానాన్ని మన జ్ఞానం ఉంది అనేది కూడా మనకు తెలాదు. ఈ జ్ఞానం వచ్చి అప్పుడు యూస్ అవ్వదు. ఆ ఎరిమలై రోగం ఉన్నది అంటే అది దిడీర్ని బయట వచ్చేప్పటికి అదిగానే మన అభిత్వం అట్ట అవేప్పటికే ఇప్పుడు ఎట్టా ఒక యాక్సిడెంట్ దిడీర్ని ఒక యాక్సిడెంట్ గా ఏదిన్నా నడిచింది అంటే దిడీర్ని మన ముందాత వచ్చి ఒక మదం పట్టిన యానే వచ్చి నిలిచింది అంటే ఏం చేస్తాము అట్నే స్టన్ అవుతుంది మనసు. అవాళ ఏం చేసేము ఒకటి పురింగదు అట్నే బెవంత పెట్టబట్టి అని నిలుచుకుంటాం. అట్ట మరి ఎదిన్నా అట్ట మరి ఏమి வாழ்க்கைలో నడిచినాலும் ఆ స్తబ్ది భావக అంటారు. అదావదు అట్ట స్టన్నవి మనసు నిలుచుకును. ఈ కషాయా నుంచి ఆల్ మనసులోండి దిడీర్సి అట్ట విషయాలంతా బయట వచ్చేప్పటికి మనకు మన చిన్న బిడలో ఉండి ఏమి మన ప్రచనగా ఎంచి దాని మనసులో పెట్టుకుంటామో అది పూరం దిడీర్ని బయట వచ్చును. దీనింత విளకేది అనేది మనకు వద్దే ముఖ్యం. అది ఒక తడగా వచ్చేందుకు వాయిపుంది.
அடுத்து వచ్చి రసాస్వాదక. రసాస్వాదక అంటే అదావదు ఇప్పుడు మెడిటేషన్ చేసేము అప్పుడు ఒక அமைதிని మన ఫీల్ చేద్దాం. ఒక సంతోషం, ఒక ఆనందం, அமைதி, మనసుకు ఒక ప్రశాంతం అనేది మన ఫీల్ చేద్దాం. దాన్ని మన అనుభవించుతామేక. ఆ సుఖాన్ని, ఆ ధ్యానం చేసేప్పుడు ఉండే సుఖాన్ని మన అనుభవించుతాము. అదే రసాస్వాదం. అదిని ఒక తడయే. అది వచ్చి వచ్చిపోయే ఆనందంగా ఉండేది. ఆ அமைதிని మన అనుభవించి పళైసా ఉంటే అది కావలే అటనిసి మనసు దానికి అడిక్ట్ అవిందుకు ఆరంభించును. అట్టలే మనం మెడిటేషన్ చేసేప్పుడు దూరన పిలిచినారంటనో లేకపోతే మన మెడిటేషన్ చేసే టయాలో ఏనా సర్దు ఇచ్చిన వాళ్ళుంటనాలో అట్ట మారింత ఉండదు. ఉద్యమ కోపం వచ్చింది మనకు ఆరంభించును. దానికి ఆ సుఖానికి మన అడిమై అవ్వకూడదు. అదిని ఒక తడైగా చెప్పారు. 4 తడై. ఒకటి లయం, విక్షేప, కషాయ, రసాస్వాదక. దీనిలో ఈ విక్షేపం అనేది మట్టునే ఇప్పుడు ఈ దిల్లో చూసేము. அடுத்து మన వేరే దిల్లో చూసేప్పుడు அடுத்த 3ని డీటెయిల్ గా చూతాడు. ఈ దిల్లో వచ్చి భగవా அடுத்த 35వ శ్లోకాలో కృష్ణుడు వచ్చి ఈ విషయాన్ని, అదాదు ఈ సంచలం అనే దాని విక్షేపక అంటే మనసు వచ్చి అళపాంజుకుంటా ఉండేది. వేరే వేరే విషయాల్ని ఉరుముఖ పడింది వెళ్ళవకుండా ఏవేళ పల విషయాల్ని మనసుగా ఎత్తుకొచ్చేదే ఇక్కడ చెప్పారు. ఇక్కడ వచ్చి మొత్తం మన ఏమి మనసులో ఎత్తుకొచ్చుకోవాలంటే ఈ మనస్సుని అడక్కేది కష్టం అట అనేది మనకు బాగా పురింజాలే. అదావదు ఇది కష్టమే, லேசுன்னு ఎంచకూడదు, కష్టమే. కష్టంని ఎంచేప్పుడు మన మనసు ఏం చేయాలి, అంత அளவு ముయర్చి ఎత్తాల అనేదాన్ని మన పురించుకోలే. பொறுமைని కావలే. అదావదు ఒక విషయం కష్టం అటనిసి మన పురించుకునే ఎప్పుడు దంత அளவுக்கு మన ఒక ముయర్చి ఎత్తుతుவோம். అనగా దానికి ఉండే ఆ పొరుమైని ఏం ప్రశ్న వచ్చినాలు కొంచెం దినాలు అవుతున్నాలో ఇది కష్టం, దాని నుంచి మనం ఇంకా కొంచెం మన ఎఫర్ట్ ఎత్తి దాన్ని చెయ్యాలి అనేది మనకు పురుజుకునే. ఏం తడైలు అవుతున్నాలు ఇది కష్టంగా ఉండే దాని నుంచి ఇన్ని తడైలు అవుతుంది, ఇది ఇంకా మన బాగా చెయ్యాలి అనేది అని మనకు పురింజాలే. ఇది వద్దులేసి అయితే చేసి రాజు అంటే చేసేప్పుడు ఏదైనా ప్రశ్నలు వస్తే ఏమో మనసు సోర్ந்து పోను. దాని నుంచే ఏం చెప్పారు, తిరిగి ఆ ముయర్చి అనేది ఉండాలే. దాని అది కష్టమే లేదు అని ఒక్కరినే చెప్పాల, అందరికి ఉండేదే. ఇది వచ్చి ఒక్కరి మనసు మట్టు ఇట్టలేదు. ఎన్ని మహాన్లుగా ఉంటనాలు వాళ్ళుடைய చిన్న వయసులో వాళ్ళు ఎట్టా ఉండినారు అనేది మన చదివేప్పుడు ఎంత కష్టపడినారు ఆ నిలైకి, ఆ జ్ఞాని నిలైకి వచ్చింది వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు అనేది మన చదివేప్పుడు దాన్ని మన పుంజుకోవచ్చు. అదావదు ఇదిలో దేనించి దేనించి ఇది కష్టం అంటే ఈ మనసుని మన ఈ సంచల లేకుండా మన அமைதி పడితేది అనేది కష్టం అటనిసి దేనిసే పేరుంటే అది సూక్ష్మంగా ఉండేదానించి. అది మన కన్నులో ఇప్పుడు ఈ ఒళ్ళు చెయ్యి ఇది ఎంత అంటే చెయ్యగా అటనిసి చెయ్యిని వచ్చి మన నిలుపుకోవచ్చు. అదే మరి కన్నుని నువ్వు చూడగా అటనిసి మన మనసుని పెట్టి కన్నుని దీని ఇంతని ఓరలవుకు మన నుంచి కంట్రోల్ చేసింది వెళ్ళవును. దేనికి అంటే అది వచ్చి స్థూలంగా ఉంది. అదే ఇది మనసు అనేది సూక్ష్మంగా ఉండేదానించి, నున్మైగా ఉండేదానించి, దాని పట్టి మనకు బాగా విరివిగా ఇంకా బాగా తెలాని దానించి, ఆ మనసుని పట్టి తెలివిగా మన పురించుకోని దానించి మనకు దాని ఇది చేసేది, దాని మురైపడుతేది, దాని ఒழுங்குపడుతేది, డిసిప్లిన్ చేసేది అనేది కొంచెం కష్టంగానే ఉన్ను. మన వసానికి ఎత్తు వచ్చేది అనేది కష్టం. మొదటిది అది సూక్ష్మంగా ఉండేదానించి
రెండవది అది సంచలంగా ఉండేదానిచి. ఎప్పుడు నేని దాని స్వభావనే అదే. మనసు అంటేనేని అది సంకల్ప వికల్పంగా మార్చి అది ఏదైనా సంకల్పం చేసిన దాన్ని వికల్పంగా చేసిన మార్చి ఏనా చేతానే ఉన్ను. అది కోతి మారి తవ్వుకుంటానే ఉన్ను అనేది మన చదివేము. శాస్త్రాల్లో అన్నిదిలోని దాన్ని చదివేము. అటనేప్పటికి అది వచ్చి మనకు మట్టనే అయ్యో మనకు మట్టనే మనసుందా కొద్ది అందరికి బాగుండారే వాళ్ళతో బాగుండారే అంటే వాళ్ళు ముయర్చి చేసి ఏదో ఒక ఇది చేసి వాళ్ళ మనసుని కంట్రోల్ గా ఎత్తుచ్చినారు. అదే మరి మనాని చెయ్యాలి అనేదే ఎంచాలే తవ్వర అందరికి నేని మనసు అనేది ఇట్టే ఉన్ను అనేదాన్ని మన పురించుకోలే. సరే, ఇప్పుడు మొదటిది సూక్ష్మత్వాత్ చూసాము, அடுத்து సంచలత్వాత్, அடுத்து మూడవది దేనికోసం కఠినం చెప్తారంటే ఈ మనస్సుని మనగానే మన ఎంచేము. ఇప్పుడు నే ఈ మనస్సుని నానుగానే నే ఎంచేను. నేను వచ్చి మనస్సుని వేరేగా ఎంచల. అదావదు ఇప్పుడు నేను నన్ను అదావదు ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ది మైండ్. ఆబ్జెక్టిఫికేషన్ అంటే ఒక పొరుల్గా దాన్ని ఎంచి అది వచ్చి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక కరువి అటనిసి మన దాని మన చూసేట దాన్ని పెట్టుకోలేదు. అదిగానే మన అవిత్నాము. ఇప్పుడు దానికి ఏం ఎగ్జాంపుల్స్ చెప్తారు అంటే ఇప్పుడు టేబుల్లో నిండా పొరులు ఉంది. నువ్వు ఏం పొరులు చూసేవు అటానిసి దొరన అడిగేప్పుడు నేనేం చెప్పాను, నేను కన్నాడి వేసుకుంటా. ఇక నేనేం చెప్పాను, టేబుల్లో పెన్సిల్ ఉంది, పేనా ఉంది, పుస్తకం ఉంది, ల్యాప్టాప్ ఉంది, సెల్ ఉంది అటానిసి టేబుల్లో ఉండే అన్ని పొరుల్ని నేను చెప్పాను. కాబట్టి ఈ కన్నాడిని చెప్పేనా, ఈ కన్నాడి కూడా నన్ను ఉడిసి వేరే పొరులే కావంటే ఈ కన్నాడి నాకు ఈ పొరుల్ని అన్ని చూసేందుకు ఉపయోగించేదాడించి ఆ కన్నుగానే నేను దాని కన్నుతో దాన్ని చేర్చుకుంటున్నా. దాన్ని తనిపట్టు నేను చూసేది లేదు. అదే మరియే నేను ఏం చేశాను, ఈ మనస్సుని పెట్టి అన్నిని చూసాను. ఈ మనస్సుగానే నే అవిత్నా నే చూసేను అటనిసి ఈ మనస్సుగానే నే అవిత్నా. ఈ మనస్సుని తనిగా పెట్టి నాకు చూసిందుకు తెలాలా. ఈ మనస్సులోనే ఈ ఎన్నం అనేది వస్తుంది అటానిసి ఒక్కొక్క వేళ వస్తుంది. అన్ని వేళని అట్ట నా నుంచి మనస్సుని తనిసి సాక్షిగా ఉండుని ఆ మనస్సుని చూసే ఆ పళకం అనేది మనకు లేకుండా సకాయింది. అదిని ఒక కష్టం మనకు. ఈ తడైకి మెయిన్ కారణం మన ఈ కట్టుపడుతుంది వెళ్ళవని దానికి ఇదిని ఒక కారణం అనగా. அடுத்தது వచ్చి నిండదినాలుగా మనం ఏం చేస్తాము, ఈ మనసు ఎట్టా పోతుందో దాని పోకులోనే పొయ్యి పళయిసాము. అది ఏం అడుగుతుందో దాన్ని చేసి, అది ఏం విరుపపడుతుందో దాన్ని చేసి ఇచ్చి ఎట్టా ఒక చిన్న బిడ్డకి అన్ని సెల్ల ఇచ్చి పళకిసాముంటే అనగా ఆ బిడ్డ దల్లోండి మారదు. అనగా మన శ్రమ పడుతుంది తిరిగి దీనింత మార్చేదానికి ఎంత శ్రమ పడేవో అదే మారియే ఈ మనస్సుని ఒక వழிలో పోయిందుకు ఉడిచాము. మన ఇష్టం పోకులో దాని పోకులో పొయ్యి పళకిసాము. ఇప్పుడు అది కంట్రోల్కి వచ్చిందుకు కష్టపడుతుంది. ఇదే ఈ 4 వచ్చి మన గ్యాప్ పెట్టుకోలే. సూక్ష్మంగా ఉండేదానిచి, సంచలంగా ఉండేదానిచి, దాని వచ్చి ఒక పొరుల్గా అదావదు సాక్షిగానే ఉండుకుని ఈ మనసులో వచ్చే ఎన్నాల్ని చూసే ఆ పళకం అనేది నాకు లేదు. ఆ మనస్సుగానే నేను అవిత్నాను. దాన్ని మన పురించుకోవాలి. దానిలోండి విడిపడిందుకుని చూడాలి. அடுத்தొచ్చి అది ఏం పోకులో వద్దొద్దునాలుగా మనం ఏం చేస్తాము, దాని పోకులోనే పోయిందుకు ఆరంభించాము. అట్ట ఉండే దాని నుంచి మనకు ఆ పళక్కా నుంచి మనకు దానిలోండి విడిపడేది అనేది కష్టంగా ఉంది. దానింత పురించుకుని ఇప్పుడు దేనికి దీనింత తిరిగి సాగులు చెప్పారు అంటే దాన్ని వచ్చి అదింత పురించుకుంటేనే ఏం ప్రச்சனை అనేది మొట్ట మనకు తెలాలి. మన మనసు ఏం ప్రச்சனைలో ఉంది, అది ఏ ప్రాబ్లంలో ఇప్పుడు మనం ఏం తప్పు చేసిందాము అంటనేసి మనకు తెలుస్తేనే
దానిలోండి మనం ఎట్టా మార్చుకోవచ్చు అనేదిని మనకు పురింజుడు మొట్ట మనకు ఏం తెలాలే నాకు ఈ ప్రச்சனை ఉంది అనేది నాని మనకు తెలాలే నా మనసు సంచలంగా ఉంది అనేది నాకు తెలాలి నీకా అది కూడా తెలాకుండా మనం ఏం చేసేము ఈ విషయ సుఖాల్లోనేని ఆ అనుభవించేదిలోనే మనం ఉండేదానిచి దాన్ని ఉడిసి మన బయట వచ్చింది రెడీగా లేదు అనే దానించేని అన్ని ప్రశ్నలు మనకు వస్తుంది దాన్ని మన పురింజాల అదంతా మనకు పురింజాల మొదట దానితో ఏత్తుకోలే మనసులో ఈ ప్రశ్నే ఉంది మనకు దీన్ని ఎట్టా మనం మార్చాలే దీన్ని ఏం చేస్తే సరిగా వచ్చును అనేది తాని మనసులో ఎత్తుకు రావలే అదే ఇక్కడ ఆ ఎన్నం ఉంటేనే మననిచ్చి దల్లోండి మీళిందుకు వెళ్ళవున ఇట్ట ఉంది దిల్లోండి ఈ స్వభావం మనసుకు ఉంది ఆ స్వభావాలోండి మన బయట రావలే అనే ఒక ఎన్నం ఉంటేనే దానిలోండి బయట అది లేకపోతే పర్వాలేదు దానిచేమి అట్టనే ఉంది అందరి మనసు అట్టనే ఉంది మన మనసు అట్ట ఉంది దానిచేమి సరే ఉండిసి పోని అటానిసి ఎంచా ఉంటే దానిలోండి మన బయట వచ్చిందుకు విరుంబము మనసు అది దానిలోనే ఉన్న అది వాటి ఉన్న అట్ట ఉండకూడదు దానికే తిరిగి తిరిగి దీన్ని చెప్పారు